అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్ర. ఈరోజు మీకోసం విశ్వం ఒక అద్భుత అవకాశం ఇస్తుంది. మీ జీవితంలో ఎప్పుడూ చూడని మార్పులు మొదలుగాబోతున్నాయి. మీ జీతం, మీ ఆదాయం పెరగాలని, మీరు కలలకు నెరవేరాలని, మీరు కోటీశ్వరులు కావాలని అనుకుంటున్నారు కదా. అయితే ఈ ఆశయాలను నెరవేర్చే సమయం వచ్చింది మిత్రమా. ఇప్పుడు మీరు అనుకుంటున్నవన్నీ జరిగితే ఎంత బాగుంటుంది కదా అని మీరు కోరగానే ఇవన్నీ ఎలా జరుగుతాయి అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక విషయాన్ని గట్టిగా అనుకుంటే ఎలాంటి కోరికైనా సరే జరిగి తీరుతుంది. కానీ ఎలా అని మీకు అనిపించవచ్చు. దానికి గల సమాధానం లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్. ఈ పేరును మీరు ఆల్రెడీ చాలాసార్లు వినుంటారండి. దీని గురించి మన ఛానల్లో కూడా చాలాసార్లు చెప్పుకో ఉన్నాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కేవలం ఒక ఆలోచన కాదు. అది మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా మలిచే ఒక అద్భుత శక్తి. దీన్నే మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని కూడా అంటారు. అంటే మీ కోరికలను కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో ఈ విశ్వానికి తెలియచేయటం ద్వారా వాటిని నిజం చేసుకోవడం. ఆకర్షణ సిద్ధాంతం చాలా సూటిగా ఉంటుంది. మీరు దేన్నైతే బలంగా నమ్ముతారో, దేని గురించి నిరంతరం ఆలోచిస్తారో అదే మీ జీవితంలోకి వస్తుంది. మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు, ఇంకా మీలోని శక్తి ఎలా ఉంటాయో మీకు వచ్చే ఫలితాలు కూడా సరిగ్గా అలాగే ఉంటాయి. మీరు సానుకూలంగా అంటే పాజిటివ్గా ఉంటే మీకు అంతా మంచిగా జరుగుతుంది. అదే మీరు నెగిటివ్గా ఆలోచిస్తే అంతా నెగిటివ్గా జరుగుతుంది. సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి. కాబట్టి సరైన పద్ధతిలో లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగిస్తే ఈ విశ్వం ఒక అద్భుతమైన జీవితాన్ని మీకు ప్రసాదిస్తుంది. అంటే హెల్త్ ఎండ్లెస్ లవ్ జాయ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అలాగే రెస్పెక్ట్, ఇంకా మీ డ్రీమ్స్ అచీవ్ చేస్తుంది. అలాగే మీకు కావాల్సిన ప్రతి దాన్ని కూడా మీ దగ్గరకు చేరుస్తుంది. మీరు గమనించారా, మన ప్రపంచంలో విజయ శిఖరాలను అధిరోహించేవారు ఎంతోమంది ఉన్నారు. రాజకీయ నాయకులు, అసాధారణ విజయాలు మొదలు క్రీడాకారులు, అద్భుత ప్రదర్శనల వరకు, ప్రముఖ నటులు, కీర్తి ప్రతిష్టల నుంచి గొప్ప వ్యాపారవేత్తల వరకు, అపార సంపద వరకు వీరందరికీ సాధారణంగా కనిపించే ఒక రహస్యం ఉంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. చాలామంది మహానుభావులు ఈ శక్తిని ఉపయోగించే తమ కలలను నిజం చేసుకోవాలనుకుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో ఒక చిన్న కథ ద్వారా కూడా మనం చూద్దాం. ఒక రచయిత తన తొలి పుస్తకాన్ని ప్రచురించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. అయినా సరే అతను నిరాశ చెందలేదు. బదులుగా ఏం చేశాడో తెలుసా? ప్రతిరోజు తాను ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయితగా మారినట్లు, తన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్నట్లు మనసులో స్పష్టంగా ఊహించుకుంటేవాడు. అంటే వ్యూజులేషన్ అంటే ఊహాగానం. తన కోరిక నెరవేరుతుందని గట్టిగా నమ్ముతూ అఫర్మేషన్ ద్వారా ఆ కోరిక మరింత బలపరిచాడు. చివరికి అతని బుక్ రిలీజ్ అయింది. అంతేకాదండి, అది ఏకంగా బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతమైన శక్తి, ఒక గొప్ప నిదర్శనం. ఇదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన కోరికలు నెరవేర్చుకోవాలంటే ముఖ్యంగా 3 నియమాలు పాటించాలి. అవేంటో తెలుసా? ఆస్క్, బిలీవ్, రిసీవ్. తెలుగులో అడగండి, నమ్మకం పొందడం. మొదటిది ఆస్క్. అడగడం అంటే మీ కోరికలను ఈ యూనివర్స్కి తెలియచేయటం. లా ఆఫ్ అట్రాక్షన్లో మొదటిది మరియు అతి ముఖ్యమైన మెట్టు ఈ అడగడం అనేదే. మీరు ఈ విశ్వం నుండి ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా తెలియాలి. మీ కోరిక నెరవేరడానికి మీకు ఏం కావాలో, నెరవేర్చడానికి మీకు ఏం కావాలో అత్యంత స్పష్టంగా, నిర్దిష్టంగా, ఒక క్లారిటీగా మీకు తెలియాలి. కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ప్రతి పదం ఒక లక్ష్యంలా మారాలి. మీరు ఆ కోరికను ఈ విశ్వానికి తెలియచేయాలి అంటే ఆ కోరిక అప్పుడే తీరిపోయినట్లుగా మీ మనసులో స్పష్టంగా ఊహించుకోవాలి. అంటే వ్యూజువలైజ్ చేసుకోవడం. దీనిని మాత్రం మర్చిపోకండి. మరోసారి చెబుతున్నాను, మీ కోరిక అప్పుడే ఆల్రెడీ తీరిపోయినట్లుగా మీరు ఊహించుకోవాలి. ఒక ఉదాహరణకి చూద్దామండి. మీకు కొత్త కారు కావాలి. అది ఎలా ఉండాలి? ఏ రంగులో మెరవాలి? ఏ మోడల్ కావాలి? మోడల్ ఫీచర్స్ అందులో ఎలా ఉండాలి? కారు మీరు ప్రయాణిస్తున్నప్పుడు స్టీరింగ్ మీ చేతిలో పట్టుకున్నట్టు, గాలిని ఆస్వాదిస్తున్నట్టు మీ మనసులో స్పష్టంగా ప్రతి వివరంతో సహా చిత్రీకరించుకోండి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం, మీ కోరికలో లేదా వ్యూజులేషన్లో ఒక నెగిటివ్ అనేది అస్సలు చోటు ఇవ్వకూడదు.
మీ ఆలోచనలన్నీ కేవలం పాజిటివ్గా మాత్రమే ఉండాలి. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు మీ కోరిక నెరవేర్చడానికి పెద్ద అడ్డుగా మారిపోతాయి. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్గానే కోరుకోండి. మీకు నిజంగా ఏది కావాలో దానిపై దృష్టి పెట్టండి. మీకు ఏం వద్దో దాన్ని ఆలోచించొద్దు. ఉదాహరణకు పరీక్షకు వెళ్ళే ముందు నేను పరీక్షలో మంచి మార్కులతో పాస్ అవుతాను అని అనుకోండి. నేను ఫెయిల్ కాకూడదు అని అనుకోవద్దు. ఎందుకంటే నెగిటివ్ ఆలోచన మీ కోరికలపై ప్రభావం చూపుతుంది. అందుకే మీకు ఏం కావాలో స్పష్టంగా ప్రతి పదం అర్థమయ్యేలా ఈ విశ్వం దగ్గర కోరుకోవాలి. అప్పుడే విశ్వానికి కనెక్ట్ అవుతారు. ఈ యొక్క కోరిక అనేది అనుభూతి చెందేటట్లు మీ 5 ఇంద్రియాలు నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందు మీ కోరికను విశ్వంతో పంచుకోండి. అది వస్తువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, పెళ్ళి కావచ్చు, మంచి సంబంధం కావచ్చు. అలాగే ఆ కోరిక ఏ రోజు ఏ సమయానికి ఎలా నెరవేరుతుందో కూడా స్పష్టంగా ఊహించుకోండి. మీ కోరికపై మీకు ఎంత స్పష్టత ఉంటే అది మీకు అంత సులభంగా లభిస్తుంది. 2 నమ్మకం, బిలీవ్. బిలీవ్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో రెండవ అత్యంత ముఖ్యమైన ఒక నియమం, అంటే నమ్మకం. మీ కోరిక నిజం కావాలంటే ఈ విశ్వం మీరు అచంచలమైన నమ్మకం అనేది ఉండాలి. మీరు ఏదైనా ఒక కోరికను బలంగా నిజాయితీగా కోరుకుంటే ఆ కోరికను నెరవేర్చడానికి విశ్వమంతా మీకు సహకరిస్తుంది. కాబట్టి మీ కోరిక ఎంత పెద్దదైనా సరే ఆత్మవిశ్వాసంతో కోరుకోండి. మీ కోరిక అర్థవంతంగా వాస్తవంగా ఉండాలి. అలాగే మీ కోరిక నెరవేరడానికి మీరు కృషి కూడా చేయాలండోయ్. అది ఒక చక్కటి ఉదాహరణ చూద్దాం. ఒక అమ్మాయి జానకి అనుకోండి, మంచి ఉద్యోగం కావాలని బలంగా కోరుకుందనుకోండి. విశ్వానికి తన కోరికను స్పష్టంగా చెప్పిందట. కానీ కేవలం కోరుకోవడంతో ఆగిపోలేదు. ఆమె ప్రతి ఇంటర్వ్యూకి హాజరయ్యేది, ప్రతి రెజ్యూమ్ని పదే పదే మెరుగుపరుస్తూ అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుంది. అంటే తన వంతు తన ప్రయత్నం అనేది చేసింది జానకి. 1 నెలలో ఉద్యోగం రావాలని ఆశించింది. కానీ 20 రోజులు గడిచాయి, 25 రోజులు గడిచాయి, కానీ 29వ రోజులు కూడా గడిచాయి. ఇక ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. కానీ ఆమె అది జరగాలని అనుకుంది. కానీ జానకి మాత్రం ఆ విశ్వంపై నమ్మకం వదులుకోలేదు. ఇంకా 1 రోజు ఉంది కదా, నా ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అని బలంగా నమ్మింది. సరిగ్గా 30వ రోజు ఆమెకు ఒక ప్రముఖ కంపెనీ నుండి ఇంటర్వ్యూ అనేది కాల్ వచ్చింది. ఆమె ఎంతో చక్కగా ఇంటర్వ్యూ అటెండ్ చేసింది. మరుసటి క్షణమే ఆమెకు ఉద్యోగం కూడా ఖాయమైపోయింది. మీరు గమనించారా? 29 రోజులు అయిపోయాయి, ఏమీ జరగలేదు అని జానకి సందేహించి ఉంటే ఆ చివరి క్షణంలో కూడా ఆమె కోరిక నెరవేరేది కాదు కదా. అందుకే ప్రయత్నంలో పాటు ఓపిక కూడా చాలా నమ్మకం అనేది ఉండాలి. చాలా ముఖ్యం కూడా ఓపిక. మీ కలలు నిజం కావాలంటే నమ్మండి, ప్రయత్నించండి, వేచి ఉండండి. ఇక లా ఆఫ్ అట్రాక్షన్లో 3వ నియమం, చివరి నియమం, అంటే స్వీకరించడం, రిసీవ్ చేసుకోవటం. రిసీవ్ అంటే విశ్వానికి కృతజ్ఞతలు చెప్పడం. మీ కోరిక నెరవేరక ముందే అది అప్పటికే తీరిపోయినట్లుగా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఉదాహరణకు మీరు 10 లక్షల రూపాయలు సంపాదించాలని కోరుకుంటే, విశ్వమా, నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని స్పష్టంగా మనస్ఫూర్తిగా చెప్పండి. మీ కోరిక నెరవేరుతుందని విశ్వాన్ని నమ్మండి. ఎంత ముఖ్యమో అది నెరవేరిన తర్వాత కృతజ్ఞత వ్యక్తం చేయడం కూడా అంతే అవసరం. మీకు ఇప్పటికే లభించిన ప్రతి దానికి విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోండి. మిమ్మల్ని కాపాడినందుకు, మీకు తోడుగా నిలిచినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేయండి. అంతేకాదండి, భవిష్యత్తులో విశ్వం మీకు ప్రసాదించబోయే వాటి కోసం కూడా ముందుగానే థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ కోరికలు ఇప్పటికే నెరవేరినట్లుగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ కృతజ్ఞతలు చెప్పినప్పుడు మీ కోరికలకు తగ్గట్టు ఈ ప్రపంచాన్ని విశ్వం పునర్వీకరిస్తుంది, అంటే పునర్నిర్మిస్తుంది. అందుకే విశ్వానికి కృతజ్ఞతలు చేయటం చాలా ముఖ్యం, అత్యంత కీలకం కూడా. లా ఆఫ్ అట్రాక్షన్ ఇలా అలవాటు చేసుకోండి. నేను చెప్పిన ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే మీ కోరికలు అద్భుతంగా నెరవేరిపోతాయి. మీరు పెద్ద కోరికలు మొదలు పెట్టే ముందు చిన్న కోరికలతో ప్రారంభించండి. మీలో నమ్మకం బలంగా పెరుగుతుంది. చిన్న కోరికలు నెరవేరుతుంటే మీకు విశ్వంపై నమ్మకం అనేది పెరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క విషయం అనేది ఈరోజు మీకు పనిచేస్తుందా అని మీరు పొద్దున్న నిద్రలేవగానే మీ మనసులో ఒక నిర్దిష్టమైన రంగును ఊహించుకోండి, లేదా ఒక ప్రత్యేకమైన కార్ మోడల్ను లేదా ఒక బైక్ను స్పష్టంగా ఊహించుకోండి. అనుకోండి, మీరేమనుకోవాలంటే ఈరోజు నేను దీన్ని ఖచ్చితంగా చూస్తాను అని. బలంగా నమ్మండి.
ఆ రోజు మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్లో లేదా మరెక్కడైనా సరే మీరు అనుకున్న ఆ రంగు లేదా ఆ బైక్ కారు ఎక్కువసార్లు మీ కంట పడటం మీరే గమనిస్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ విశ్వం మీ కోరికలను ఎంత అద్భుతంగా నిజం చేస్తుందో. కాబట్టి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. అడగండి, అలాగే నమ్మండి, స్వీకరించండి. ఈ 3 శక్తివంతమైన నియమాలను గుర్తుంచుకోండి. మీ కోరిక నిజమయ్యే వరకు ప్రతిరోజు వీటిని ఆచరించండి. దీన్ని నిరంతరం కొనసాగిస్తే మీ జీవితం అనేది మీరు కోరుకున్న దానికంటే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీ కోరికలను నిజం చేసుకోవటానికి ఇప్పుడే మొదటి అడుగు వేయండి మిత్రమా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ అనేది విశ్వానికి చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.